Good morning. A conjunction is a connective word used to join clauses or phrases or coordinate words in the same class. కంజంక్షన్ అంటే రెండు పదాలని కలుపుతుంది లేదా రెండు సెంటెన్సెస్ని రెండు క్లాజెస్ని కలుపుతుంది, బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్: కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే మనకు షార్ట్ కట్ ఉంది, ఫ్యాన్ బాయ్స్, ఫర్ అండ్ నైదర్, నార్, బట్, ఆర్ ఎల్స్, ఎట్, సో, స్టిల్, ఇటువంటివి అనమాట. నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఇవి పెయిర్స్గా వస్తాయి. కోరిలేటివ్ కంజంక్షన్స్ ఆర్ పెయిర్స్ ఆఫ్ కంజంక్షన్స్ దట్ క్యాన్ బి కంబైనింగ్ conjunctions with a subordinating conjunction a two of the same type. ఒకేలాగా ఉండే వాటిని కలుపుతుంది అనమాట. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. కోరిలేటివ్ కంజంక్షన్స్ బోత్ అండ్ ఎయిదర్ ఆర్ సచ్ దట్ నో సూనర్ దాన్, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, హార్డ్లీ ఆర్ స్కేర్స్లీ, వెన్, ఇటువంటివి వస్తాయన్నమాట. చూద్దాం వాటి గురించి. సబార్డినేట్ కంజంక్షన్ గురించి కూడా ఒక ఐడియా పెట్టుకుందాం. ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు లింక్ ఏ డిపెండెంట్ క్లాజ్ టు అన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఒక డిపెండెంట్ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ని కలిపేదే సబార్డినేట్ కంజంక్షన్స్. ఇవి ఆఫ్టర్, యాజ్ ఫార్, యాజ్, సిన్స్, ఆల్దో, దట్, ఇఫ్, బికాస్, ఇన్ ఆర్డర్, అన్లెస్, ఈవెన్ దో, whenever, while, before, after, whether, until, last, provided, though, as long as, between, ఇటువంటివి అన్నమాట. థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ని ఎలా వాడాలో చూద్దాం. కోరిలేటివ్ కంజంక్షన్స్ హార్డ్లీ, వెన్, సచ్ దట్టు, నెయిదర్ నారు, వెదర్ ఆరు, యాజ్, రాదర్ దాను, స్కేర్స్లీ వెన్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, సో, యాజ్, నో సూనర్ దాన్, ద మోర్, సో, దట్, ఇటువంటివి అనమాట. ఫస్ట్ హార్డ్లీ వెన్ చూద్దాం. I had hardly closed my eyes when she came. ఈ హార్డ్లీ ప్లేస్లో మనం స్కేర్స్లీ అయినా ఉంచవచ్చు. నెక్స్ట్ సచ్ దట్, హీ ఈజ్ సచ్ ఎ స్మార్ట్ బాయ్ దట్ హీ పాసెస్ హిజ్ మ్యాథ్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ నెయిదర్ నార్, నెయిదర్ జార్జ్ నార్ హిజ్ బ్రదర్ ఈజ్ వెరీ టాల్. ఈ నెయిదర్ నారు నెగిటివ్ అర్థాన్ని ఇస్తాయి. జార్జు హైట్ లేరు, ఆయన బ్రదరు హైట్ లేరు అనే అర్థం ఇస్తుంది. వెదర్ ఆర్, he must do it whether he likes it or not. ఖచ్చితంగా చేయాల్సిన పని. as he is not singing as loudly as he can. rather than, I would rather go out than stay at home today. నేను ఇంట్లో ఉండడానికంటే బయటకు వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తానని దీని అర్థం. స్కేర్స్లీ వెన్, స్కేర్స్లీ హ్యాడ్ ఐ గాన్ టు బెడ్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. స్కేర్స్లీ వచ్చినప్పుడు స్టార్టింగ్లో స్కేర్స్లీ ఉంచాలి, హ్యాడ్ తర్వాత ఉంచి తర్వాత ఐ గాన్ టు బెడ్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. హ్యాడ్ తర్వాత ఎప్పుడు V3నే వస్తుందండి. బోత్ అండ్, మైకేల్ క్యాన్ బోత్ రీడ్ అండ్ రైట్ అంటే రెండు పనులు చేయగలుగుతాడు అని చెప్పే అర్థంలో బోత్ అండ్ని వాడతారు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ మేరీ బట్ ఆల్సో గ్యాబ్రియల్ ఈజ్ ఫ్రమ్ ఇటలీ. ఈమెనే కాదు ఆమె కూడా అని చెప్పే అర్థంలో వాడతారనమాట. ఎయిదర్ ఆర్, ఐ కెన్ హ్యావ్ ఎయిదర్ కోలా ఆర్ టీ, ఏదో ఒకటి తీసుకుంటాను అని చెప్పి అర్థం దీనికి. సో యాజ్, హర్ స్టోరీ ఇజంట్ సో బోరింగ్ యాజ్ దేర్స్. నో సూనర్ దాన్, వీ హ్యాడ్ నో సూనర్ గాన్ టు బెడ్ దాన్ ద ఫోన్ ర్యాంగ్. ఇది ఒక కాంబినేషన్. టెట్ డిఎస్సి కూడా ఎక్కువ దీని నుంచి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ద మోర్, మామూలుగా కంపారిటివ్ డిగ్రీలో ద రాదండి, బట్ పోలిక ఇద్దరి మధ్య ఉన్నప్పుడు లేదా స్పష్టంగా పోలిక చెప్పాల్సి వచ్చినప్పుడు ద మోర్ని 2 సార్లు వాడతాం. ద మోర్ యూ క్యాన్ డ్రీమ్, ద మోర్ యూ క్యాన్ డూ, ద మోర్ యూ డూ, ద మోర్ యూ గెట్, ఇటువంటివి అనమాట. సో దాట్ మై మదర్ స్పీక్స్ సో క్విక్లీ దట్ నో బడీ అండర్స్టాండ్స్ వాట్ షీ సేస్. ఇవ్వండి కోరిలేటివ్ కంజంక్షన్స్ యొక్క యూసేజ్. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.